హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ శైలజ. అందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. అందరూ కూడా గురు పౌర్ణమి రోజు బాబా గారికి అయితే పూజ చేసుకోండి. ఈ పూజ ఏ విధంగా చేయాలో ఈ వీడియోలోనే అయితే ఉంది, చూడండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. బాబా గారికి చక్కగా 5 దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. శనగల మాల కూడా వేసుకుంటే చాలా మంచిదండి. బాబా గారికి అయితే గురు పౌర్ణమి రోజు శనగల మాల వేసుకొని పూజ చేసుకుంటే ఇంకా మంచిది. ఈ విధంగా ఒక ఆసనాన్ని అయితే రెడీ చేసుకున్నానండి. బాబా గారికి గురు పౌర్ణమి కదా, బాబా గారు పూజ చేసుకోవటానికి ఆదివారం పడిందండి గురు పౌర్ణమి. బాబా గారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా బాబా గారి ఫోటోకి అయితే చక్కగా నేనైతే రోజ్ వాటర్తో నీట్గా తుడుచుకొని తర్వాత ఈ విధంగా గంధంతోని కుంకుమతోని చక్కగా బొట్లను అయితే పెట్టుకున్నానండి. రెండు వైపులా కూడా తామర పువ్వులను అయితే ఈ విధంగా అలంకరించుకున్నాను. ఈ విధంగా బాబా గారి ఫోటోని అయితే చక్కగా ఈ విధంగా అలంకరించుకున్నాను. బాబా గారి విగ్రహాన్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. నేనైతే షిరిడి నుంచి తెచ్చుకున్నాను. ఇప్పుడు ఈ విగ్రహానికి అయితే అభిషేకం అయితే చేసుకోవాలి. దేవుడి ఫోటోలకి పువ్వులు పెట్టుకోవాలంటే కొంచెం ఈజీగా ఉండాలంటే ఈ విధంగా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఫోటో ఫ్రేమ్ పెట్టుకొని ఈ విధంగా పువ్వులను అయితే ఈ రబ్బర్ బ్యాండ్కి ఈ విధంగా పెట్టుకుంటే ఈజీ అవుతుందండి. పువ్వులు రాలవు, చక్కగా ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా బాబా గారి విగ్రహాన్ని తీసుకొని మనమైతే అభిషేకం చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ విధంగా గంధంతో అభిషేకం అయితే చేసుకోవాలండి. మన దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో అభిషేకం అయితే చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా కుంకుమ కలిపిన నీళ్ళతో అభిషేకం అయితే చేసుకోవాలండి బాబా గారికి. ఈ విధంగా తర్వాత తేనెతో అభిషేకం అయితే చేసుకోవాలి. ఈ విధంగా తేనెతో అభిషేకాన్ని అయితే చేసుకున్నాను. మన దగ్గర ఏముంటే వాటితో అభిషేకం అయితే చేసుకోవాలి. ఈ విధంగా బాబా గారికి అయితే చామంతి పువ్వులతో చక్కగా అలంకరించుకున్నానండి. అదేవిధంగా బాబా గారికి అయితే అభిషేకం చేసుకున్న తర్వాత ఈ విధంగా వస్త్రాన్ని అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా కిరీటాన్ని కూడా పెట్టుకున్నానండి. ఇవైతే నేను షిరిడి నుంచి తెప్పించుకున్నాను. నేను షిరిడి వెళ్ళేటప్పుడు కొనుక్కున్నానండి. తర్వాత బాబా గారి పాదాలకైతే ఈ విధంగా గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే తమలపాకు ఒక 5 తమలపాకులు తీసుకొని ఈ విధంగా గంధంతోని కుంకుమతోని బొట్టులను అయితే పెట్టుకోవాలండి. ఈరోజు బాబా గారికి గురు పౌర్ణమి కాబట్టి 5 దీపాలను అయితే వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ విధంగా తమలపాకులను తీసుకొని గంధంతోని కుంకుమతోని బొట్లు పెట్టుకొని ఈ విధంగా 5 దీపాలను అయితే బాబా గారికి వెలిగించుకోవాలండి. బాబా గారికి అయితే నేను ప్రసాదంగా ఈ విధంగా చపాతీలను అయితే చేసుకున్నాను. అదేవిధంగా బాబా గారికి అయితే ఎంతో ఇష్టమైన ఈ చపాతీలను ఈ విధంగా నైవేద్యంగా పెట్టుకున్నాను. తర్వాత జామ పండును కూడా ప్రసాదంగా పెట్టుకున్నానండి. తర్వాత నేనైతే గులాబ్ జామున్ కూడా చేశాను బాబా గారికి. తర్వాత ఇక్కడైతే బాబా గారికి తాంబూలం కూడా బాబా గారికి అయితే ఇక్కడ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీపాలని ఏ విధంగా వెలిగించుకోవాలో చూద్దామండి. ఈ విధంగా తమలపాకుల పైన 5 దీపాలను అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా నా దగ్గర అయితే కంచు ప్లేట్లు ఉన్నాయి. మీ దగ్గర ఏముంటే అవి పెట్టుకోండి. వెండి ఉన్నా పెట్టుకోవచ్చు, కంచు ఉన్నా పెట్టుకోవచ్చు, ఇత్తడి ఉన్నా పెట్టుకోవచ్చు. ఏమీ లేవనుకుంటే మట్టి ప్రమిదలతో దీపాలను అయితే వెలిగించుకోవచ్చండి. మనకి ఇక్కడ మనసు నిర్మలంగా ఉండి పూజ చేయడమే ప్రధానము. ఇక్కడ మనం ఏ ప్రసాదం పెట్టామో ఏం పెట్టామో అనేది కాదు. బాబా గారి మీద మనం పూర్తిగా భక్తి శ్రద్ధలతో ఈ పూజను అయితే చేసుకోవాలి. గురు పౌర్ణమి రోజు అయితే మనం ఒక గురువు గారిని పూజ చేసుకోవాలి. నేను బాబా గారికి అయితే గురు పౌర్ణమి రోజు నేను పూజను అయితే చేసుకుంటున్నానండి. అదేవిధంగా దత్తాత్రేయ ఫోటో ఉంటే చేసుకోవాలండి, కానీ నా దగ్గర లేదు. ఒక బాబా గారికి మాత్రమే నేనైతే ఈ గురు పౌర్ణమి రోజు పూజ చేసుకుంటున్నాను. ఏ దేవుళ్ళకైనా చేసుకోవచ్చు. ఈ విధంగా అగరవత్తులతో కానీ ఏకహారతతో కానీ ఈ దీపాలను అయితే వెలిగించుకోవాలండి. అగ్గిపెట్టెతో ఎప్పుడు కూడా వెలిగించుకోకూడదు. బాబా గారికి అయితే ఈరోజు అంటే గురు పౌర్ణమి రోజు ఈ విధంగా 5 దీపాలను పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. గురు పౌర్ణమి రోజు బాబా గారికి చేసుకుంటే ఇంకా మంచిది. నేనైతే ఈ విధంగా దీపాలను అయితే అగరవత్తులతో వెలిగించుకుంటున్నాను. మొత్తం దీపాలన్నింటిలో కూడా ఈ విధంగా 5 దీపాలను అయితే వెలిగించుకున్నాను. ఈ విధంగా బాబా గారికి అయితే ధూపాన్ని సమర్పించుకోవాలండి.
ఇది పంచగవ్య దీపం అండి. పంచగవ్య దీపాన్ని అయితే వెలిగించుకుంటే ప్రత్యేకమైన రోజుల్లో చాలా మంచిది. గురు పౌర్ణమికి అయితే ఈ విధంగా పంచగవ్య దీపాన్ని కూడా నేను వెలిగించుకుంటున్నాను. 5 దీపాలతో పాటు ఈ పంచగవ్య దీపాన్ని కూడా వెలిగించుకుంటున్నాను. ఈ విధంగా చక్కగా 5 దీపాలను అయితే పెట్టుకున్నానండి. బాబాగారి పాదాలను పెట్టుకున్నాను. అదేవిధంగా బాబాగారి విగ్రహాన్ని కూడా పెట్టుకొని చక్కగా ఈ విధంగా అలంకరించుకొని ఈ విధంగా పూజనైతే చేసుకున్నానండి. కొబ్బరికాయనైతే ఈ విధంగా కొట్టుకున్నానండి. మనం ఏ పూజ చేసినా సరే కొబ్బరికాయనైతే కొట్టుకోవాలి. కొబ్బరికాయను కొట్టుకుంటూ ప్రసాదాన్ని అయితే పెట్టుకోవాలి. లేదంటే ఒక కొబ్బరికాయతోనే సరిపెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ధూపాన్ని అయితే బాబా గారికి చూపించుకోవాలండి. ఈ విధంగా ధూప్ స్టిక్ గొడ్డలు అయితే దొరుకుతాయి. వీటిని తీసుకొని చక్కగా వెలిగించుకుంటే చాలు. మనం వేరేగా సాంబ్రాన్ని అయితే వేయాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా చక్కగా మంచి సువాసన అయితే వస్తుందండి. ఈ విధంగా బాబా గారికి అయితే ధూపాన్ని చూపించుకోవాలి. ఈ విధంగా బాబా గారికి అయితే గురు పౌర్ణమి రోజు ఉదయం 6లోపు పూజ చేసుకోవాలండి. ఈవినింగ్ అయితే 6 తర్వాత పూజ చేసుకోవాలి. మార్నింగ్ చేసుకుంటేనే మంచిది. మార్నింగ్ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి చక్కగా బాబా గారికి అయితే అభిషేకాలు అయితే చేయండి. ఏదైనా ఏ పూజ చేసినా సరే ముఖ్యంగా మనం ఈరోజు గురువు కోసం పూజ చేస్తున్నాం కాబట్టి గురువు కన్నా ముందు మనకి తల్లిదండ్రులు ఇంపార్టెంట్ అండి. తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు. అలా అయితేనే మనకి భగవంతుడు కూడా మంచిగా చూస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల్ని బాగా చూసుకోండి. దగ్గర ఉన్నట్లయితే ప్రతి నిమిషం కూడా వాళ్ళని బాగా చూసుకోవాలి. అదే దూరంగా ఉన్నట్లయితే ఫోన్ చేసి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కొని చక్కగా వాళ్ళకైతే హ్యాపీగా ఉంచేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మీరు కూడా పూజ చేసుకోండి. మీకు నచ్చిన దేవుణ్ణి అయితే పూజ చేసుకోండి. నేనైతే బాబా గారికి అయితే పూజ చేసుకుంటున్నాను. బాబా గారి అనుగ్రహం అయితే అందరిపైన ఉంటుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తుంది. వీడియోస్ అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదు. మీరు కామెంట్ చేశారనుకోండి నాకు కూడా వీడియోస్ చేయాలనిపిస్తుంది. కాబట్టి కామెంట్ చేయండి. మీకు ఈ పూజ నచ్చిందా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కూడా ఈ విధంగా బాబా గారి పూజనైతే చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి.